నాణ్యమైన సరసమైనటువంటి రేట్లలో నాణ్యమైనటువంటి సారా బ్రాందీ మీకు ఇస్తామని చెప్పి దేశంలోనే ఒక విచిత్రమైనటువంటి వింత వాగ్దానంతో ఈ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నాయుడు ఈ ముగ్గురి ప్రభుత్వం ఇవాళ మనం చూస్తే గడిచిన 16 మాసాలలో నాడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి వెన్నుపోటు పొడవటం ఇప్పటి వరకు ఆయన అవిశ్రాంతంగా 75 ఏళ్ల వయసులో చాకచక్యంగా ఏమాత్రం అలుపెరగకుండా కసా పొడుస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్రాండ్లు ఇచ్చామని నాణ్యమైన మందు, సరసమైన రేట్లకు అని చెప్పానంటే వాళ్ళొక్కళ్ళకే మంచిది ఇస్తున్నారు, బాగా మాట నిలబెట్టుకున్నాడని అందరూ నవ్వుకుంటుంటే ఇవాళ వాళ్ళ ఆశల మీద కూడా వాళ్ళ నమ్మకం మీద కూడా నీళ్లు జల్లేసిన పరిస్థితి. చంద్రబాబు బ్రాండా, పీకే బ్రాండా, ఎల్కే బ్రాండా? ఏ బ్రాండు? సిబిఎన్నా, పీకేనా, ఎల్కేనా? ఏ బ్రాండ్ మీది? ఇప్పుడు ఏ బ్రాండ్ పేరు మీద అమ్ముతున్నారు? దిక్కుమాలిన వాళ్ళారా మీరు? పాపపు సొమ్ము కోసం అదే సీసాలు కడిగి ఆ సీసాల్లో మీరు ఆఫ్రికా ఫార్ములాని తెచ్చి ఇవాళ తయారు చేసి జనాలకు అమ్ముతున్నారు. ఏం చేద్దామని? డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టేటువంటి మీ యొక్క ఎమ్మెల్యేల గురించి పట్టించుకోరా? మీ టీవీలు పేపర్లు కాపు కాస్తున్నాయని చెప్పని, మిమ్మల్ని కాస్తున్నాయని చెప్పని ఎన్ని పాపాలకైనా చేస్తే ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలు మీకు సరైన శిక్ష ప్రజాస్వామ్యబద్ధంలో ప్రజాస్వామ్యంగా మీకు రాజకీయంగా ఉరేసే రోజు కోసం శిశుపాలుడి పాపాలని శ్రీకృష్ణుడు లెక్కెట్టినట్టుగా ఈ అమాయక ప్రజలు, మీరు అనుకున్నటువంటి ఈ అమాయక ప్రజలు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ పాపాలను లెక్క పెడుతూనే ఉన్నారనేది కూడా మీకు హెచ్చరిక చేస్తాం.